అసలు మా కొర్రి మామకి ఏమైంది అసలు? కొట్టాల శివ గారు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అనమాట. ప్రతి మెసేజ్ ఉంటాడు, బ్లాక్ బస్టర్లు కొట్టుకుంటూ మామూలుగా పోలే. అసలు ఒక రేంజ్లో స్టార్ డైరెక్టర్ అయిపోయారు. కానీ ఎప్పుడైతే ఆచార్య దేవర్ తీసిరో సమీకరణాలు, ఈక్వేషన్స్ అన్నీ మారిపోయినాయి. సో నేనైతే నందమూరి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్యలో లాగను. జస్ట్ కొట్టాల శివ గారి గురించి మాట్లాడుకుందాం మనం. సో ఇప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ డ్రాగన్ మూవీలో బిజీ ఉన్నారు. యాక్చువల్లీ మనకు తెలిసినది ఫుల్ శరావేగంగా జరుగుతుంది షూటింగ్. ఇప్పుడు కొట్టాల శివ గారు దేవర 1 తర్వాత చాలా బ్రేక్ ఇచ్చుకుని ఏ మూవీ చేయట్లే యాక్చువల్లీ. సో దేవర్ 2 లాక్ అయింది, అది షూటింగ్ జరుగుతుంది నెక్స్ట్ ఇయర్. నేను అది చెప్పిన నేను మీకు. సో ఇప్పుడైతే ఎన్టీఆర్ గారు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సో గ్యాప్లో కొట్టాల శివ గారు బాలకృష్ణ గారికి స్టోరీ నరేట్ చేశారు. సో ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఆయన తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా స్టోరీ నరేట్ చేయడం జరిగింది. ఆయన కూడా రిలీజ్ చేశారు అనమాట. సో ఇప్పుడు చాలా టఫ్ సిచ్యువేషన్ అనమాట కొట్టాల శివ గారికి. నందమూరి బాలకృష్ణ గారు స్టోరీ విన్నరు, కానీ ఆయన కొత్త డైరెక్టర్తో ఛాన్స్ ఇద్దామని చెప్పేసి వివేక్ ఆత్రేయ గారిని ఆయన తీసుకున్న ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు కూడా సుందర్ రెడ్డి స్టోరీ ఫైనల్ చేశారు. కొట్టాల శివ గారు స్టోరీని రిలీజ్ చేశారు అనమాట. సో ఇప్పుడు కొట్టాల శివ గారు డిఫికల్ట్ అంత స్పాట్, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెళ్ళి నాజన్ గారికి నాజన్ 25 అంటే టైటు హీరోకి చెప్పారని చెప్పేసి టాక్ నడుస్తుంది. సో ఆయన కూడా ఇంకా ఫైనల్ చేయలేదని చెప్పేసి టాక్. సో ఇప్పుడైతే కొట్టాల శివ గారు దేవర్ 2 కోసం వెయిటింగ్ చేస్తున్నారు. సో అది నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు, ఇంకా అంటే షూటింగ్ అంటారు కానీ ఇంకా టైం పడుతుంది. నాజన్ గారు హోల్డ్లో పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేశారు, బాలకృష్ణ గారు రేజ్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియని డైలమా సిచ్యువేషన్ ఉన్నారు కొట్టాల శివ గారు. అంటే ఒక స్టార్ హీరోకి 2-3 ఫ్లాపులు పడ్డా కానీ నిలబడతారు, కానీ ఒక డైరెక్టర్కి 1-2 ఫ్లాపులు పడితే చాలా కష్టం అయిపోద్ది. సో ఇది కొట్టాల శివ గారు ఎగ్జాంపుల్ అనమాట. ఆచార్య అయిపోయింది, దేవర్ అయిపోయింది. దేవర్ అంటే మిక్స్డ్ టాక్తో బ్లాక్ బస్టర్ కొట్టింది. అంటే కలెక్షన్స్ గురించి నాగవంశీ గారికి అండ్ మన దేవిప్రియ ఆయనకి, సాయిరాజ్ గారికి అయితేనే ఉంటాయి. ట్వీట్స్ చూస్తూనే ఉంటాం, ఆ దేవర కలెక్షన్స్ ఎవరు తెలియదని అంటారు. సో అది నాకు అవసరం లేదు, నేను ఎక్కువ కాంట్రవర్సీ లాగా నేను మాట్లాడితే కాంట్రవర్సీ అయిపోద్ది అనమాట. సో కొట్టాల గారి మూవీస్ చూస్తే శ్రీమంతుడు అప్పట్లో బ్లాక్ బస్టర్ కొట్టిందనమాట. జనతా గ్యారేజ్ భరత్ నేను మామూలుగా బ్లాక్ బస్టర్ కాదు, ఒక రేంజ్లో ఊపేసినాయి అనమాట. సో తర్వాత దేవర ఆచార ఎఫెక్ట్ వల్ల చాలా డ్యామేజ్ అయిపోయింది. సో కొట్టాల శివ గారు ఇప్పుడు అంటే డైలమాలో ఉన్నారనమాట. సో ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. సో ఏం జరిగింది అంటే నెక్స్ట్ ఇక మంచి స్టోరీ రాసుకొని మళ్ళీ ఒక్కొక్క స్టెప్ వేసుకుని రావాలన్నమాట. సో దేవర్ 2 ఉండదా అంటే ఉంటుంది, దేవర్ 2 ఉంటుంది, ఆఫ్కోర్స్ ఆబ్వియస్లీ ఉంటుంది. కానీ దేవర్ 1లో అంత హైప్ వచ్చిందంటే సీన్స్ ఏం లేవు యాక్చువల్లీ చెప్పాలంటే. బాహుబలి 2, KGF 1, KGF 2, దురంధర్ 2, పుష్ప 1, పుష్ప 2 అట్లా ఏదో ఒకటి క్లిక్ అయింది, ఏదో ఒకటి ఉంటుంది. కాన్సెప్ట్ కానీ, సీన్ కానీ, గెస్చర్ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే ఏదో ఒకటి. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే దేవర్లో అనిరుద్ధ్ గారి మ్యూజిక్ తీసేస్తే పెద్దగా చెప్పుకొని కూడా ఏముండదు యాక్చువల్లీ, అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. సో దేవర ఎన్టీఆర్ గారు తారకన్న అయితే బాగానే చేశారు యాక్టింగ్, అంత సెట్ ఉండే. కాకపోతే అనిరుద్ధ్ గారు లేకపోయి ఉంటే అంత కూడా ఉండేది కాదు. సో ప్రజెంట్ అయితే దేవర్ 2 ఉంటుంది. కొట్టాల శివ గారు అయితే డైనమాలు ఉన్నారు, ఏమైందో తెలియదు. నేనైతే విష్ చేస్తున్నాం మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలని. కాబట్టి నెక్స్ట్ నాగార్జున గారు హోల్డ్లో పెట్టారు. సో నాగార్జున గారు ఆల్రెడీ బిజీ ఉన్నారనమాట. సో ఇప్పుడు కొట్టాల శివ గారు ఆశించి అడుగులేరనమాట. సో పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు ఈయన స్టోరీని ఒకటే స్టోరీ ఇద్దరు రేపుని ఇద్దరు రేజ్ చేసి పడేసారు. చూద్దాం ఎట్లుంటుందో. నాకైతే విష్ చేస్తున్నా. నేను కొట్టాల శివ గారి వింటేజ్ కమర్షియల్ మూవీస్ని చూడాలనుకుంటున్నాను. మిర్చి మూవీ అయితే మామూలుగా నాకు చాలా ఫేవరెట్ కొట్టాల శివ గారి మూవీస్లో. సో మీకేం ఫేవరెట్ కింద కామెంట్ చేయండి. నిజంగా నేను బౌన్స్ బ్యాక్ అవుతారా లేకపోతే ఏమైద్దని చెప్పేసి కామెంట్ చేయండి. మీకేమనిపించిందో చెప్పండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.